నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో విస్తృత ప్రచారం. కర్ణాటక బీదర్ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉలాం రసీదియా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. పల్నాడు జిల్లా జానపాడు గ్రామంలోని శ్రీ మహా త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో అమావాస్య మౌన ధ్యానం. నిర్మల్ జిల్లా సిద్దులకుంట గ్రామంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా అర్జునుడు పాలెం గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ, పులి రామ్మోహన్ రావులు. నెల్లూరు జిల్లా కావలిలో పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను కలిసి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే విజయవాడలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మానస్ సరోవరం రామిరెడ్డి దంపతులను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి రావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. కలియుగ ప్రత్యక్ష దైవనటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతోటి వెంకటేశ్వర స్వామి పద్మంలో యొక్క సన్నిధిలో అలిపిరి దగ్గర మాహితి ఆడిటోరియంలో ప్రపంచ శాంతికై సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. పిఎస్ఎస్ఎం మరియు పిఎంఎస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క యజ్ఞానికి కావలి పట్టణంలో ఉండేటువంటి పిరమిడ్ సెంటర్ల మాస్టర్లు అందరూ కూడా ఈరోజు వారికి ఆహ్వానం చెప్పడానికి ఇక్కడ మరి పిఎంసి ఛానల్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. మరి భాస్కర్ రెడ్డి గారు, మరి ఇక్కడ పిరమిడ్ కేంద్ర మాధవరావు గారు, ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా అద్భుతంగా ఈరోజు శాఖాహార ర్యాలీ చేసుకుంటూ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిరుపతి యజ్ఞానికి రావాల్సిందిగా వారికి ఆహ్వానం పలకడానికి రావడం జరిగింది. అందరూ కూడా తిరుపతి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి. పశ్చిమ గోదావరి జిల్లా అర్జునుడి పాలెం గ్రామంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం మరియు మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకృతి ఉమామహేష్ ప్రత్యేక ధ్యాన తరగతులు నిర్వహించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, కరపత్రాలను పంచుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ప్రచారం నిర్వహించారు. అర్జునుడి పాలెం గ్రామానికి చెందిన 15 మంది మహిళా మూర్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పెద్దివర్మ, గ్రామ సర్పంచ్ గంగాధర్ రెడ్డి, రంగారావు, జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 మంది వరకు ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ప్రతి పిరమిడ్ కూడా ప్రతి ఒక్కరు ఈ పిరమిడే కాదు, ఏ పిరమిడ్కి వెళ్ళినా మన గర్భగుడిలో ఎలా ఉంటామో అలాగే ఉండాలి. అన్నీ మూసుకొని అన్నీ మూసుకోవాలి. ఏమి వద్దు, ఎవరు చెప్పినా వినకండి, ఏమి మాట్లాడకండి, ఏమి వచ్చి ధ్యానం చేస్తున్నాం. అప్పుడు మనకు పెరుగుతుంది, మన రాబోయే తరాలు వారికి కూడా ఈ శక్తి అందుతుంది. ఈ రోజు మనము గొప్ప దేవాలయాలన్నిటికీ వెళ్తే గర్భగుడిలో ఎందుకన్న శక్తి ఉంది, ఎందుకంటే తరతరాలుగా మనం అలాగే మెయింటైన్ చేస్తాం స్ట్రిక్ట్గా. కన్యాకుమారి గుడి కొండపైకి ఎక్కితే ఎలా ఉంటుంది, తరతరాలు వాళ్ళు ఎవరైనా ఒకటే, అందరూ మూసుకోవాల్సిన వచ్చి అందరూ రూల్స్ ఫాలో కావాల్సిందే, అందరికి ఒకటే రూలే. సీఎం అయినా బియ్యం అయినా సైలెంటే చూడాలి, పోవాలి, మాట్లాడడానికి లేదు అక్కడ. అవునా కదా, ఆడ వచ్చి టైం పాస్ మాట్లాడడానికి లేదు. కన్నకమ్మ టెంపుల్కి వెళ్ళి సీఎం వచ్చి నా మైక్ పట్టుకొని మాట్లాడతారా? లేదు. అవునా కదా. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్త ధ్యానులకు జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానంపై చక్కటి అవగాహన కల్పించారు. మౌన ధ్యానంతో అనేక లాభాలు కలుగుతాయని, ధ్యానంలో మనం నమ్మిన దైవాన్ని దర్శించుకోవచ్చని తెలియజేశారు. ధ్యానం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో గన్నవరంకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగ రమాదేవి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. సంకల్పం అంటే మన దృఢమైన ఆలోచన అని తెలియజేశారు. ధ్యానం ద్వారా సరియైన ఆలోచనలు చేయగలమని, తీవ్రమైన ధ్యాన సాధన ద్వారా మన గత జన్మలను కూడా తెలుసుకోవచ్చునని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకులు జ్ఞానదాత నాగ రమాదేవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు భూపతిరాజు, లక్ష్మి, మౌనిక, పద్మ, ఇందిరా భవాని, నాగధనలక్ష్మి, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. విశ్వాస తరువాత విరామం. ఈ రెండు విరామాలని మనం గమనించుకుంటూ చక్కగా ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషము హాయిగా అంతర్ముఖులం అవటం అంటే ఇదే. అమనస్క స్థితికి చేరుకోవటానికి ఇది మీకు పూర్తిగా దోహదపడుతుంది. ఉచ్ఛ్వాస విరామము, నిశ్వాస విరామము. ప్రతి శ్వాసను, ఒక్క శ్వాస కూడా మీకు తెలియకుండా జారిపోకూడదు. వనపర్తి పట్టణంలోని మహావతార్ బాబాజీ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధర్మం తెలిసి కూడా తోటి వారిని, జంతువులను కాపాడుకోకపోతే చెడు కర్మ తగులుతుందని తెలియజేశారు. భగవంతుడు మనకు ఎప్పుడు మేలు చేస్తాడని తెలిపారు. ధ్యానం చేస్తే మంచి జ్ఞానం పొందవచ్చునని తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు రాధా, మహేశ్వరి సాంగత్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ల నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆయన ధనవంతుడు, అన్ని ఆస్తులు ఉన్నాయి, పేరు ఉంది ఆయనకు, కానీ బీపీ షుగర్ ఉంది. బీపీ షుగర్ పాపం నుంచి వచ్చింది, పేరు ప్రతిష్టలు పుణ్యం నుంచి వచ్చింది. ఒక బీదవానికి రోగం లేదు, విజయగానికి రోగం లేదు, ఆ చెప్పుకుంటే వానికి ఏ బీపీ షుగర్ లేదు వానికి, కానీ డబ్బులు లేవు బీదవాడు. ఆయన ఏం చేసుకుపోయిన జన్మల పుణ్యం చేసిలేడు, పాపం కూడా చేసిలేడు. పాపం చేసిలేడు, రోగం వచ్చలేదు, పుణ్యము లేదు, డబ్బులు లేవు, చేసుకుంటూ వస్తే లేకుండా లేదు. అంటే ఆయన అట్లా జన్మ తీసుకుంటారు. ఇట్లా ఆ జీవాత్మ రకరకాల జన్మలు తీసుకుంటారని మనం తెలుసుకున్నాం. కర్మ సిద్ధాంతం అంటే నీవు చేసిన పనిని బట్టి నీకు ప్రకృతి ఏది ఇస్తే అది తిరిగి వచ్చిందని మనకు తెలిసిపోయింది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. నిష్కామ కర్మ గురించి చక్కగా తెలియజేశారు. భగవద్గీత శ్లోకాల ద్వారా, వేమన పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. తినరాన్ని తింటుంది, వినరాన్ని వింటుంది, చూడరాన్ని చూస్తుంది, మాట్లాడరాన్ని మాట్లాడుతుంది. అన్ని లోడబెట్టి అంతా ఈ మనసు అంతా ఏమైపోతుంది, పూర్తిగా గజిబిజి గందరగోళం అయిపోతుంది. ప్రపంచం ఉంది కాబట్టి ఏమిటో ఉంది, ప్రపంచం మాయతో ఉంది. ప్రపంచం ఏమిటో ఉంది, మాయతో ఉంది. ప్రతి క్షణము భగవంతుడు ఏదైతే ఇచ్చినాడో అశాశ్వతమైన ప్రపంచాన్ని ఇచ్చినాడు. అశాశ్వతమైన ప్రపంచాన్ని ఇచ్చి ఏం చేయమన్నాడు, దానితో నువ్వు దానికి బందీ కాకుండా కేవలం దాన్ని వాడుకో. అనంతపురం జిల్లా అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మదన్ మోహన్ శెట్టి, కల్పన దంపతులు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో తమకు గల అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య, విజయలక్ష్మీదేవి, సుబ్బన్న చౌదరి, చిన్ని, సత్యనారాయణ, మీనాక్షమ్మ, రిటైర్డ్ హెడ్ మాస్టర్ తిప్పేస్వామి, కవితమ్మ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను సుభాష్ పత్రి గారు ఫస్ట్ పిరమిడ్ కట్టిన కర్నూలులో, నేను అప్పుడు అక్కడ జాబ్ చేస్తుండే, రెగ్యులర్గా పోయేవాడిని పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత. ఆయన నేను ఇట్లే మాట్లాడేవాడిని, లోపల పోయి రప్పమ్మ అనేవాడు, పోయి వచ్చిన ఏం జరిగింది ఎక్స్పీరియన్స్ అనేవాడు.
నాకేం కాలేదని చెప్పేవాడు, మళ్ళీ పోయి కూర్చోపోయి అనేవాడు అనమాట. లాస్ట్కి ఆ దేవుడు ఏం చేశాడు, పరంజ్యోతి, ఆ జ్యోతి అనేది అన్నాం కదా, ఆ జ్యోతికి జ్యోతులకు జ్యోతి. ఇప్పుడు శివుడు కూడా ఎవరిని కొలిచాడంటే ఆ పరంజ్యోతినే కొలిచాడు అనమాట. ఆ పరంజ్యోతి ఏం చేశాడు, నాకు ఆయన ఓపెనింగ్ సెరమనీకి నేను కూడా పోయాను. ఆయన పెద్ద అసలు పవర్ఫుల్ సుభాష్ పత్రి గారు, నేను మామూలు ఆత్మ అనుకోండి. అప్పుడు నేను కూడా వెళ్ళిన ఆయన యొక్క పిరమిడ్ ఓపెనింగ్కి. పోతే అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చినారు. నేనేమడిగినాను క్వశ్చన్, మీరు 5 కోట్లు పెట్టి, అంటే నేను నెగిటివ్గా 5 కోట్లు పెట్టి పిరమిడ్ కట్టారు కదా అనంతపురంలో, అది మూల పడేసినారు సార్. ఇప్పుడు ఒక లాకంకి ఒక దగ్గర ఉంటుంది సార్, అక్కడ తీసుకొని వచ్చి ఓపెన్ చేసుకొని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది 5 కోట్లు వేస్ట్ అయింది, దాన్ని ఏదైనా చేయకూడదా అని అడిగినా. కర్ణాటక బీదర్ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉలూం రసీదియా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పిరమిడ్ మాస్టర్ డాక్టర్ నారాయణరావు నేతృత్వంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక యుగంలో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని, అన్నీ ఉన్నా మనశ్శాంతి కరువైందని, దాన్ని పొందే ఏకైక మార్గం ధ్యానమని ఈ సందర్భంగా డాక్టర్ నారాయణరావు తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులకు ధ్యానం ఎంతో అవసరమని, ధ్యానం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. अब मैं उधर जाना, मेरे ऊपर एक 20 किलो का वजन रहे तो मैं जा सकता हूँ, कितना हल्का रहे तो उतना। वही हिस्सा ये बॉडी को भी वजन नहीं डालना, ज्यादा ऑयल फूड, नमक, चीनी, नॉन वेज ज्यादा नहीं रहना, हल्का रहना, तरकारियां सब्जियां ज्यादा लेना, उपवास रहना। आज कुछ हजम नहीं हुआ, छोड़ देना उसको, जितना छोड़ दिए तो ऑटोफगी बोलते हैं अपन, रोजा में रखते ना, इंग्लिश में ऑटोफगी मीन्स ऑटोमेटिक अपना डिसीज अपन खा जाता अंदर। बीमारी का कुछ अणु है समझो, अपन उपवास रोजा रहे समझो, वो खा जाता। अपन को आराम खाना दिल से नहीं खाना, अरे आज टाइम होगा 12 बज गया खाना, ऐसा नहीं। आज आराम नहीं है, उसको थोड़ा लियो, पानी लेके छोड़ देंगे, फ्रूट्स लेके छोड़ देंगे, ऐसा करते रहे तो ये 100-120 साल के वास्ते दिए हुए बॉडी। నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శ్రీమతి వరలక్ష్మి నాగపుల్లయ్య గృహంలో ధ్యానం సత్సంగం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, లీలాకుమారి, నాగపుల్లయ్య పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శేఖర్ బాబు, శ్రీవల్లి, శ్యామల, 30 మంది ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ప్రాంతంలో ధ్యానం చేయడం అనేది ఎంతో గొప్పది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి మాసం, శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికత. మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పూజ కోటి సమసూత్రం, కోటి సూత్ర సమజప, కోటి జప సమధ్యానం, కోటి ధ్యాన సమ లయం అని చెప్పేసి. అంటే నువ్వు పూజ చేస్తున్నా, సూత్రం చదువుతున్నా, జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, అంతిమంగా లయం అనేదే ముఖ్యం. లయం అంటే మన ఈ దేహం ఇది ఒక జీవన విధానం, ధ్యానం అనేది ఒక జీవన విధానం. ఇది ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఒక మనిషికి ఆహారం ఎలాగ అవసరమో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఆహారం తీసుకుంటారు, అంతిమంగా ఏమవుతుంది, శక్తిగా మారుతుంది శరీరాన్ని. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతకోట శివాలయంలో ప్రతి ఆదివారం జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సిరియాల తిరుపతమ్మ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. భారత రామాయణంలోని పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు సుకన్య, సుమిత్ర, భాస్కరాచారి అద్భుతంగా పాటను ఆలపించి అందరినీ అలరించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలు, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కొత్త ధ్యానులు పాల్గొన్నారు. మేము వెంగళరావు కాలనీలో బ్రహ్మేంద్ర స్వామి ధ్యాన నిలయం అని చెప్పి నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ 62వ వారం ఇది జరుగుతుంది. వీలైతే మీరు కూడా అందరూ ఒకసారి రావచ్చు. ప్రతి గురువారం జరుగుతుంది అక్కడ. చాలా చక్కగా, అసలు మేము 11 వారాలని స్టార్ట్ చేసినాము. అది అట్లా ఒకసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ అనుభవాలను మమ్మల్ని అట్లా ఆటోమేటిక్గా గురువు తీసుకెళ్తున్నారు. మనం చేసింది ఏం లేదు, అంతా మన వెనక ఉన్న గురువులే నిర్వహిస్తున్నారు.
అంతా మనం చేసినాం అనుకుంటాం, కానీ మనం కాదు, మన వెనుక ఉన్న మన చేత వాళ్ళు చేయిస్తున్నారు అంతే. అనంతపురంలోని రాజ్యలక్ష్మి ఆశ్రమంలో ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానుపాడు గ్రామంలోని శ్రీ మహా త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో అమావాస్య మౌన ధ్యానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అమన్ హనీ ఆలీఖాన్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ పరంపర ఉంటుంది. మహావతార్ బాబాజీ గారు, ఆ తర్వాత లహరి మహాశయులు, యుక్తేశ్వరగిరి గారు, తర్వాత పరమహంస యోగానంద గారు. ఈ పరంపరలో యుక్తేశ్వరగిరి గారు, నేను హిమాలయాల్లో వెళ్తా ఉంటే నేను గుర్రం మీద ఉన్నాను, యుక్తేశ్వరగిరి గారు దూరం ఎక్కడో ఉన్నారు, కానీ ఆయన ఎంత వేగంగా వెళ్తున్నారు. హిమాలయాల్లో వెళ్తా ఉంటే నేను అన్నాను అనమాట, నేను ఎంత స్లోగా నడుస్తున్నాను. గురుగారిని అడిగాను, మీరు నడుస్తూ కూడా అంత వేగంగా వెళ్తున్నారు, నేను గుర్రం మీద ఉన్నా కూడా మిమ్మల్ని అందుకోలేకపోతున్నా అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అన్నారు. వెనక్కి తిరిగి చూస్తుంటే వెనక్కి తిరిగి ఒక సంచి పెట్టుకొని ఉన్నాను నేను, సంచిత కర్మలు. ఈ సంచిని మోసుకొని తెచ్చుకుంటా ఉన్నాను నేను. అయితే నీ సంచిత కర్మలు వదిలితే తప్ప నువ్వు రాలేవు నాన్న అన్నారు. ఎప్పుడైతే ఆ సంచిని వదిలేసానో అప్పుడు ఆ గురువుగారితో ఉన్నాను. అప్పుడు గుర్రం కూడా వెళ్ళిపోయింది. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 19వ సోమవారం రామచంద్రాపురం మండలం అడ్రంగి గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి ప్రజలకు తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి, వెంకట్రావు, గుప్తా, డాక్టర్ భాస్కర్, డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కేవలం మన శ్వాసను గమనిస్తూ ధ్యానంలో నిమగ్నమవుదాం మిత్రులారా. ఎంతటి అద్భుతమో ఈ భాగ్యం. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా సిద్దులకుంట గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ చిన్నమ్మ నివాసంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గురించి తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేంద్ర గౌడ్, పిరమిడ్ మాస్టర్లు స్వాతి, సునీత, లక్ష్మీ నరసయ్య, మధుకర్లు పాల్గొన్నారు. మరణకాలమునందు మరతునేమో బ్రతికిన నాలు నీ భజనద పనుగాని, మరణకాలమునందు మరతునేమో యావేళ యమదూతలాగ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపబుద్వముంది కష్టపడుచు నా జీవతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమ చేత పిలువలేను. నాటికి పుడే చేసేదని నామ భజన
కలిసెదను వినవయ్య చెవులార ధైర్యముగను. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ యమున పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం, ఆహారం, ఆరోగ్యం గురించి చక్కగా తెలియజేశారు. యుక్తమైన ఆహారం తిన్నప్పుడే మనకు ధ్యానం సరిగ్గా కుదురుతుందని తెలియజేశారు. మనం తీసుకునే ఆహారంతోనే మంచి ఆరోగ్యం వస్తుందని, మితమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవిచంద్ర, సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, పిరమిడ్ మాస్టర్లు దయాసాగర్, వీరబాబు, కేదారేశ్వరి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. రోజువారీ పనులు చేసుకోవడానికి వీటికి సరిపోతుంది ఆ ఎనర్జీ మొత్తం. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 29వ రోజు విజయవాడ సింగ్ నగర్లోని పాత రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో, అలాగే 30వ రోజు రాజీవ్ నగర్ ఉడా కాలనీ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించి ప్రజలకు శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. మరి ఈ భూమి మీద శాంతి, ప్రేమ, కరుణ ఉండాలంటే కేవలం శాకాహారము, ధ్యానమే ఏకైక మార్గం అని తెలియజేస్తూ గత 40 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారం గురించి, ధ్యానం గురించి విశేషంగా ప్రచారం చేశారు. ఆయన యొక్క దివ్య స్ఫూర్తితోటి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 108 రోజుల పాటు మహాకరుణ అహింస శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తూ అందులో భాగంగా 29వ రోజు మన ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా, స్వేచ్ఛగా, ఆత్మ ఉన్నతితో జీవించాలని, మరి అదేవిధంగా మనిషి ఏ విధంగా స్వేచ్ఛగా, ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తున్నాడో అన్ని మోగ ప్రాణులు కూడా, జంతు జాతులు, పక్షి జాతులు, వృక్ష జాతులు, చేప జాతులు, వీటన్నిటికీ కూడా మానవుడి వలె స్వేచ్ఛగా, ఆనందంగా ఈ భూమి మీద జీవించే హక్కు వాటికి ఉందని తెలియజేస్తూ ఈ మహాకరుణ అహింసా శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నారు. వరంగల్ పట్టణంలోని రామ్కీ కమిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ధాలియా ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 29వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదినారాయణ పాల్గొని ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కలిగించారు. ధ్యానానికి సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, చంద్రమోహన్, నాగరాజకుమారి, వకులాదేవి, విజయ 80 మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. త్రిశక్తి ధ్యానం గ్రూప్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరులో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 32వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మామిళ్లపల్లి మాస్టర్ల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని
స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జై చంద్రారెడ్డి విజయులు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మరింత లోతైన మార్గాన్ని, మరింత సులభమైన మార్గాన్ని మనకు అందించారు. నేను అనుకునేవాడిని ఇలాగా భక్తి 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 అని ఇట్లా వెళ్ళిపోయానని నాకు మొట్టమొదటి ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు అనిపించింది. కానీ ఎప్పుడైతే మనము సాధనతో జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ పోయినప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులను అనుసరించి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించినారు, వాళ్ళు ఆ విధంగా అందించినారు అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు బుద్ధుడు అమరత్వాన్ని పొందినాడు. ప్రతి అవతార పురుషుడుగా అమరత్వాన్ని అందుకున్నారు. కానీ మానవాళికి అప్పటిన్న వాళ్ళ జ్ఞాన స్థితిని అనుసరించి వాళ్ళు దేహాన్ని వదిలేశారు. భౌతిక దేహాన్ని వదిలేసి మానవునికి మరణము సహజము అన్న విషయాన్ని తెలియజేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవస్థానంలో ధ్యాన నవరాత్రులు నవరత్నాలు అనే కార్యక్రమంను నిర్వహిస్తున్నామని శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్రం నిర్వాహకులు గంగాధర చందు తెలియజేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేస్తారు. స్థానిక ప్రజలు అందరూ హనుమాన్ దేవస్థానంకు విచ్చేసి వినాయక సన్నిధిలో ధ్యాన సాధన చేసి ఆరోగ్యం ఆనందాన్ని పొందాలని సూచించారు. మరి వినాయకుడు ఈ విషయాల గురించి మనం కాస్త తెలుసుకుందాం. వినాయకుడు అంటే విశేషమైన నాయకుడు. ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉంటారో వాళ్ళందరూ కూడా వినాయకులే, విశేషమైన నాయకులే. ఆ నాయకత్వం అనేది ఆధ్యాత్మికత ద్వారానే వస్తుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.